మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెనాలిలో పర్యటించిన ఆయన పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలని పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణుక్కొడుతున్నారు. మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ తో వేధించి హింసిస్తున్నారు. పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని చెప్పారు. కేసులు ఎవరి మీద అయినా ఉండొచ్చు, ఆ వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయి. చంద్రబాబుపై 24 కేసులున్నాయని నడి రోడ్డు మీదకు తీసుకువచ్చి తన్నటం ధర్మమేనా? పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా? ఇలా చేసే నైతికత పోలీసులకి ఉందా అని ప్రశ్నించారు. ఇది ధర్మమేనా? పరువు ప్రతిష్టతలు తీసే హక్కు పోలీసులకు ఉందా? నడి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పోయిన ఆ కుటుంబాల పరువుని ఎవరు తీసుకువస్తారు అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద
ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నాడు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దారుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. సరే, రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకు ఇంత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరూ కలిసినట్టుగా పోదాం. సీఎం చంద్రబాబును సినీ నటుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని నాగార్జున ఆహ్వానించారు. గత ఏడాది నవంబర్లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రజ్లీతో జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న వారి వివాహం జరగనుంది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. జూన్ 8న రిసెప్షన్ జరుగుతున్నట్లు సమాచారం. నాగార్జున ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి 2వ దశ ప్రాజెక్టు కోసం 45,000 ఎకరాలు భూ సమీకరణలు తీసుకోపోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తొలి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే 2వ దశకు వర్తింపజేస్తామని చెప్పారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరొక 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకి ఈ భూమి సమీకరించినట్లు తెలిపారు. ఈ భూమిని భూ సమీకరణలో తీసుకోవాలా, భూ సేకరణ చేయాలా అనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని, పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని 3 గ్రామాల పరిధిలో 12,000 ఎకరాలు కలిపి 38,000 ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇవాళ అమరావతి క్యాపిటల్ సిటీ 48వ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఐడి టవరు, తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1, 2, 3, 4 వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. ఇందులో జిఐడి టవరు ఎన్సిసి వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 LNT వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఐడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1487 కోట్లు, టవర్ 3 and 4 1,303 crores, మొత్తం 3,673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి, అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులో కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో
దీనికి సంబంధించి క్లియర్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు వెన్నుపోటుకి గొడ్డలి వేటికి పేటెంట్ హక్కు ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయ ప్రస్థానం వెన్నుపోటు, ఆర్థిక మోసాలతో కూడుకున్నదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తూ వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే వెన్నుపోటు దినం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కుటుంబ సభ్యులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ కి ఉందని చెప్పారు. మద్యం కుంభకోణం చేయడంతో పాటు మహిళలు, వృద్ధుల్ని వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, కంచెల శివరామయ్య, దామచల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వేరే కార్యక్రమం లేనట్టుగా ఒక కొత్త నాటకానికి తెరతీశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలలో భాగంగా వెన్నుపోటు దినం, విద్రోహ దినం అని మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన కుంభకోణాల నుంచి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో, ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన చేశారనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అసలు వెన్నుపోటుకి, గొడ్డల వేటికి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. వారి చరిత్ర మొత్తం వెన్నుపోటుతో కూడుకున్న చరిత్ర. వారు కానీ, వారి తాతగారు కానీ, తండ్రి గారు కానీ, ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ రాజకీయ చరిత్ర వెన్నుపోటుతో కూడుకున్నది. వాళ్ళ ఆర్థిక ప్రగతి కూడా వెన్నుపోటుతోటే మొదలైంది. జింకా వెంకట నరసయ్య అనే ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని డైరెటీస్ గనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారికి వాటా ఇస్తే అది దాంతో సంతృప్తి చెందకుండా జింకా వెంకట నరసయ్యని వెన్నుపోటు పొడిచి డైరెటీస్ గనులన్నింటినీ స్వాధీనం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయి. ఇది వెన్నుపోటు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు 30-40 సంవత్సరాలుగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీని, తన కుటుంబాన్ని ఆదరించిన కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి వరకు వ్యవస్థలని నిర్వీర్యం చేయడమే ధ్యేయంగా వ్యవహరించినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మర్చిపోలేదనేది జగన్మోహన్ రెడ్డి గమనించాలి. అపరిపక్వ ఆలోచనతో, విధానాలతో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని అభివృద్ధిలో 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసమే అతను పనిచేశాడు. చాలా దురదృష్టకరం. ప్రతి అంశాన్ని కులాలకి, మతాలకి అంటగట్టే ఆలోచన చేసి తద్వారా ఓట్లను పొందాలనే కోహన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలని, ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున మహానాడు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది. నేనైతే అనుకుంటా ఉన్నాను, ఆయన ఒక మంచి మానసిక వైద్యుడికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజానికి
చీడపురుగుల్లా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యటన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జరిగింది. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ లో గల ప్రాంతీయ కార్యాలయం నుంచి లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో గల మదర్ తెరీసా బొమ్మ విగ్రహం వరకు ప్రాంతీయ కార్యాలయం సిబ్బంది ప్రపంచ పర్యావరణ నియంత్రించుటకు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ ఎస్కే కిరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుంటూరు నగర ప్రజలకి అవగాహన ర్యాలీ జరిపించడం జరిగిందని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని పెంచుకుందాం, మొక్కలను నాటి కాలుష్యాన్ని నియంత్రిద్దామని తెలిపారు. ఈ ర్యాలీలో ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్, సతీష్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా తన ప్రజలకి భూమి విలువను గుర్తు చేయడానికి, భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను జ్ఞాపించడానికి మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రతి దేశం జరుపుకునే రోజు. దాంట్లో మా బాధ్యతగా బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున ఈరోజు గుంటూరు ప్రజలకి అవగాహన కల్పించడానికి మరి ఈ అవగాహన ర్యాలీని మేము నిర్వహించడం జరుగుతుంది, వాకథాన్ నిర్వహించడం జరుగుతుంది. మా స్థానిక బ్రాంచ్ మేనేజర్లు, వారి సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా భూమి అనేది మనం ఎంతో ఆప్యాయంగా తల్లి, పొడమి తల్లి అని పిలుచుకుంటాం. సో ఆ తల్లికి మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఈ ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడటం ద్వారా మనం ఎంతో అంతులేని నష్టాన్ని భూమికి కల్పిస్తూ ఉన్నాం. ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం వాడి పారేసిన తర్వాత అది 200 సంవత్సరాలు పడుతుందండి ఆ ప్లాస్టిక్ కరగడానికి, భూమిలో కలవడానికి. దాన్ని బట్టి మీరు ఆలోచించిన ప్రతి చిన్న ప్లాస్టిక్ వస్తువు కూడా ఎంత నష్టాన్ని కలుగజేస్తున్నది. అందుకని సామాజిక బాధ్యతగా మనం ప్లాస్టిక్ను దూరం పెట్టి సాధ్యమైనంత వరకు కాగితంతో చేసే బ్యాగులు కానీ, లేదా జూట్ బ్యాగులు కానీ, కాటన్ బ్యాగులు కానీ వీటిని వాడుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకని అవగాహన కల్పించడానికి ఈ వాకథాన్ నిర్వహిస్తున్నాం. ఆ ప్రజల్లో, మనందరిలో, ముఖ్యంగా మనందరిలో ఆ భావన రావాలి, ఆలోచన రావాలి. మనం తల్లిగా భావించుకునే పొడుమ తల్లి కోసం, భూమి కోసం మనం ఏం చేస్తున్నాం. సో ఖచ్చితంగా దానికోసం మన వంతు బాధ్యతగా మన కుటుంబాల్లో, మన ఆఫీసుల్లో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేసి సాధ్యమైనంత వరకు వేరే పర్యావరణానికి హితమైనటువంటి పదార్థాలు వాడడం ద్వారా మనం ఈ భూమి తల్లికి ఎంతో మేలు చేయొచ్చు. అదేవిధంగా ఇంకా మనం ఆలోచించినట్లయితే ఈ భూమి మీద వాతావరణ మార్పులు చాలా భయంకరంగా సంభవిస్తున్నాయి. మీరు గమనించుంటారు, భూమి మీద వాతావరణం వేడి పెరిగిపోయింది, తాపం పెరిగింది.
అలాగే వర్షాలు పడితే భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. ఇవంతా ఏంటంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల కలుగుతుంది. ఇది ఎందుకు దెబ్బతింటుంది పర్యావరణ సమతుల్యత అంటే కేవలం మనం చేస్తున్నటువంటి ఈ బాధ్యత రాహిత్యమైన కార్యకలాపాల వల్ల విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగాలు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకనే మన బాధ్యతగా ఈ రోజు నుంచి మనం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, సాధ్యమైనంత వరకు మానేద్దాం. ఎందుకంటే కొన్ని మహానగరాల్లో, బొంబాయి లాంటి మహానగరంలో సైతం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. అక్కడ ప్రజలందరూ ఎంతో బాధ్యతగా వాడుతూ ఉన్నారు. అమలు కాని విభజన హామీలు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై గుంటూరులో సదస్సు జరిగింది. రామన్నపేట జన చైతన్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే మస్తానవలి, సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ, అవధానుల హరి తదితరులు సదస్సులో పాల్గొన్నారు. విభజన హామీల అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి కావటం లేదని చెప్పారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యం కావటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు కాకుండా ఉండాలంటే విభజన హామీలు అమలు చేయక తప్పదని చెప్పారు. విభజన హామీల అమలు కోసం సమైక్యంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. అర్థం చేసుకోవాలి. ఈ 200 సంస్థలు ఎక్కువ భాగం ఎక్కడ ఉన్నాయి? అలాంటి ఇండస్ట్రీ ఏది ఏపీ ఏదో ప్రత్యేక హోదా వస్తే కొన్ని పరిశ్రమలు వస్తే ఏదో ఒక రంగం, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుగ్గరాజపట్నం వద్ద కేంద్ర ప్రభుత్వం దశల వారీగా నూతన భారీ వాడరేవు నిర్మిత భారీ ఉక్కు కర్మాగారం సెయిల్ సహకారంతో నిర్మించారు. సమగ్ర భారీ ఉక్కు కర్మాగారం సెయిల్ అంటే శ్రీనగర్ వస్తుంది కాకినాడ అని చెప్పేసి మన ఉద్దేశం. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ అవకాశాలు పరిశీలించారు. దుగ్గరాజపట్నంలో వాడరేవు, దుగ్గరాజపట్నం ఈ దేశం నెల్లూరు జిల్లాలో అప్పుడు కాబట్టి సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టు పునరావాసం అయ్యేదాకా పూర్తవుతుందని నేను అంటా. పూర్తవుతుంటే దాని అనుకున్న స్థాయిలో మీకు తెలుసు కదా, 45 మీటర్ల ఎత్తుగా నిర్మాణం జరగాలి. 41 అంటాడు ఆయన, అంతా గ్రామమే. కాబట్టి ఇది రెండవ అంశం. మూడవది ముఖ్యమైనది సెక్షన్ 94 సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ యాక్చువల్ గా 4 కాదు. రాజధాని నిర్మాణం, రాజధాని లేదు ఆంధ్ర. ఏం రాశారు అక్కడ? రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలి నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి అని రాశారు. ఏదందించింది కేంద్రం సహాయం? ఆ బిగినింగ్ లో 1500 కోట్లు ఇచ్చారు అంతే. వాస్తవంగా 2500 కోట్లు అంటారు, అది కరెక్ట్ కాదు. మిగిలిన 1000 కోట్లు గుంటూరు, విజయవాడ నగరాల్లో డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చారు. ఆ 1500 కోట్ల తర్వాత కేంద్రం ఈ రోజుకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 3 రాజధానులు ఉన్నాడు, బస్సు పట్టిపోయాడు, ఆయన పోయాడు. 1500 కోట్ల తర్వాత రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ₹1 ఇచ్చిందా? 2015 అక్టోబర్ 22 వచ్చాడు నరేంద్ర మోడీ. ఆ రోజుల్లో అందరూ చెప్పారు, పేపర్లో కూడా రాశాడు, చెమ్ముడు నీళ్లు మట్టించిపోయాడు. మళ్ళీ మొన్న వచ్చాడు పునర్నిర్మాణం, శాటిలైట్ ఇచ్చిపోయాడు. రూపాయల సంగతి ఈ రోజుకి నాటలే. ఇప్పుడు దేంతో నిర్మాణం చేస్తా అన్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు 15,000 కోట్లు ఇస్తున్నారు. మొదట్లో ఏమన్నారు? అంతా గ్రాంటే అన్నారు, కేంద్రం హామీ ఇస్తున్నారు. నేను చెప్తున్నా, నేను శాసనమండలి దాని మీద మాట్లాడాను. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చి 15,000 కోట్లు కూడా అది పూర్తిగా రుణమే, అప్పే, గ్రాంట్ కాదు. అంటే అప్పు కేంద్రం తీసుకుని మనం గ్రాంట్ గా ఇవ్వాలి, అది జరుగుతుంది. ఇప్పుడు ఏమిటి నా మంత్రి నారాయణ చెప్పేది, హట్కో రుణం తీసుకుంటున్నాం, ఆ రుణం తీసుకున్నాం అని చెప్తే కేంద్రం ఏమి ఇచ్చింది? అది మనకు కావాల్సింది. చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్రం ఏమి ఇచ్చింది? 1500 కోట్లు ఇచ్చింది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2014, 15, 16 గెలిచాక, భూ సమీకరణ చేశాక 47,500 కోట్లు ఎస్టిమేట్ చేసి కేంద్రాన్ని పంపించి వీటన్ని నిర్మాణాలు 47,500 ఇచ్చిందంతా 1500.
పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. రైతు సంఘాల జేఏసీ నేతలు కంచుమాటి అజయ్ కుమార్, వేల్పురి నరసింహారావు మంగళవారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగానే కంపెనీలు 15,000కు తగ్గకుండా నల్లబర్లి పొగాకుకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లబర్లిని పొగాకు బోర్డులో చేర్చడం గురించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. కనీస మద్దతు ధర లభించక పొగాకు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ఉద్యమాలు చేపడతామని వారు వెల్లడించారు. దాదాపు 3-4 లక్షల ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఇందులో ఒక 8-9 కంపెనీలకు సంబంధించి బాండ్లు పొగాకు వేయండి, మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి గ్రామాల్లో మీటింగ్ పెట్టారు. ఈ నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు, చిన్న పేద రైతులు కూడా అప్పులు తీసుకొచ్చి పొగాకును సాగు చేశారు. గుంటూరు జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలు పైగా సాగు చేశారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది పొగాకు పంట వచ్చి. బాండ్లు ఇచ్చిన వాళ్ళు, కొంటామని చెప్పిన వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పటి వరకు కనుమరుగైన పరిస్థితి అన్నమాట. గత ఏడాది 20,000, 15,000, 18,000 కింటా కొంటే ఈ ఏడాది అసలు కొనడానికే ఎవరు రాలా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి రైతు సంఘాలుగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో, మండల స్థాయిలో పర్యటించిన నేపథ్యంలో మాకు అర్థమైంది ఏంటంటే పొగాకు సంబంధించి బాండ్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా కొనడానికి సిద్ధంగా లేరు. మేము అడిగితే కనీసం ఆఫీస్ దగ్గర అడగటానికి కూడా లోపల రానియకుండా ఆ గేటు సెక్యూరిటీ చేత బయటికి నెట్టేస్తున్నారని చెప్పేసి పాపం పేద రైతులు వాపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మేము రకరకాలుగా దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీలతో చర్చలు జరపడం జరిగింది. వ్యవసాయ మంత్రి గారు చర్చలు జరిపారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ కమిషనర్, వీళ్ళందరూ కూడా చర్చలు జరిపినప్పటికీ ఇప్పటి వరకు కూడా. జిల్లా కార్యదర్శిని మిత్రులారా, ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా మిర్చి ప్రధానంగా ఈ జిల్లాలో సాగు చేసేవాడు, పల్నాడు జిల్లాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కువగా సాగు చేసేవాడు. ఆ మిర్చికి తామర తెగులు వచ్చి రైతులు దివాళా తీసిన పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో పొగాకు వేసిన రైతులు కొద్దిగా గతంలో ఉన్న బాకీలు తీర్చుకునే పరిస్థితి ఉంది. అందుకని ఈ సంవత్సరం ఈ కంపెనీలు కూడా గ్రామాలు తిరిగి బాండులు ఇచ్చారు, కానీ దాని మీద రేట్లు వేయలే. అమాయకంగా రైతులు ఆ బాండులు తీసుకున్నారు. ఎప్పుడైనా సరే బాండులు ఇచ్చేటప్పుడు నిర్దిష్టమైన రేటు కంపెనీలు వేయాల్సిన బాధ్యత ఉంది, వేయలేదు. అందుకని ఈ సంవత్సరం కౌలు రైతులు ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కౌలు తీసుకొని భార్యల మెడలో కుస్తీలు కూడా తాకట్టు పెట్టి ఈరోజు సాగు చేసిన పరిస్థితుల్లో ఇది కంపెనీలు ఈరోజు కనీసం 5,000 కూడా 5,000, 3,000 కూడా నల్లబర్లిని అసలు కొంటలేదు. తెల్లబర్లిని 5,000 నుంచి 10,000 దాకా అక్కడక్కడ కొంటున్న పరిస్థితి ఉంది. మేమైతే రైతు సంఘాల సమన్వయ సమితిగా ప్రభుత్వంతో, కంపెనీలతో చర్చలు చేసిన ఫలితం దుగ్గిరాల శ్రీ సద్గురు శుభవేదికలో ఏప్రిల్ 25 నుంచి 40 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. జాగృత భారత ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పసుపులేటి గణేష్ యాదవ్, శ్రీ 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 విమలానంద స్వామి సంయుక్త ఆధ్వర్యంలో 40 రోజుల పాటు విద్యార్థులకి వేదిక వద్ద భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 75 మంది విద్యార్థులు హాజరై ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నేర్చుకునేవారు. మంగళవారంతో ముగియడంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎండి అబ్దుల్ రెహమాన్ హాజరయ్యారు.
పప్పు ఉండలు ఇట్లాంటివి తినేటట్టు ఎంకరేజ్ చేయాలి. పప్పు ఇంతకుముందు మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఏవైతే మీకు వండి పెట్టేవాళ్ళో అవన్నీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు. లేకుండా తినరా నువ్వు చేయాలా వద్దా అని అడిగితే చేయరు, తినరు. పిల్లలు ఎలా ఉంటారు అంటే అసలు అందరూ ఇప్పుడు పిల్లలు తిడతారు. పిల్లల సమస్య కాదు, పిల్లలు ఫోన్ పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు, పేరెంట్స్ టైం ఇవ్వట్లేదు కాబట్టి కూర్చుంటున్నారు. ముందు పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి. ఫస్ట్ పిల్లలకి ఏమున్నది, ఆడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఎవరు దొరకట్లేదు, ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటున్నారు. వాళ్ళకి ఇంకో పిల్లలు ఉండట్లేదు. ఇంతకుముందు అయితే ఇంటికి 4 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉంటున్నారు. ఆ ఒకరిద్దరు పిల్లలు ఒకరు అనేక చోట్ల అనేక విధాలుగా ఇప్పుడు గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలకి పెద్దలకి ఒకే నుంచి గవర్నమెంట్ చేస్తుంది కనుక వాళ్ళ ఊరికే కట్టల్లో పెట్టకుండా ఆ ప్రోగ్రాం ఎట్లా ఏమిటి అని మీరు ఆలోచించి మీ పిల్లలను పంపించండి, వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి అందులో తక్కువ నుంచి వస్తున్నారు. చాలా విశేషం వారికి కూడా చిన్న చిరు సత్కారం. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కప్పిని చాలు, ఆ స్వామివారి కప్పి నా చేతికి ఇచ్చారు, అది వీరి కప్పారు. క్షేత్రే సమవేతాయే ఉత్సవః మామకః పాండవస్యైవాకిమపూర్వత సంజయ నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుతాని చ కిన్నో రాజైన గోవింద కిన్నో వజ్జీవితైన వా క్లైబ్యం మాస్మదం పాదానైతద్వైపపద్యతే శుభ్రం హృదయ గౌర్ధల్యం తెక్తోదిష్ట పరంతపా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయే యుధ మామకః పాండవస్యై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.